వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది. నేను చిన్నవాడిని కానీ ఐ నీడ్ టు సే దిస్. కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది, అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం. అది కాంపిటీషన్. కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, లుక్స్ గురించి, నంబర్స్ గురించి, ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతారు. వీళ్ళు ఎంత కొట్టారు, వాళ్ళు ఎంత కొట్టారు, ఇదే ఎంత కొట్టారు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్, ఆ నెగిటివ్ వైబ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు. కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తున్నాం. కొన్నిసార్లు సినిమా హీరోలని వేరేలాగా చూపిస్తున్నాం మన సోషల్ మీడియా ద్వారా. అండ్ కొన్నిసార్లు మన తెలుగు ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి మనం మంచి సినిమాలు తీయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ ఐ ఫీల్ లైక్ ఆర్ ఇండస్ట్రీ ఈస్ థ్రైవింగ్. మనదే చాలా గొప్పది, మనం చాలా మంచి సినిమాలు చూస్తున్నామని. అండ్ ఆర్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ద బెస్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలని మీరే పుష్ చేశారు. మ్యాడ్, బేబీ, బలగం ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్ ఏవో ఒకటి వస్తున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆల్, బికాస్ ఆఫ్ మీడియా అండ్ బికాస్ ఆఫ్ అస్ ద మేకర్స్. అండ్ కొన్నిసార్లు ఎవరికైనా యాక్టర్కి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తే మనం అంతా కలిసి సెలబ్రేట్ చేయాలి కదా. మనం ఒక కుటుంబంలా కాకుండా ఉట్టి కొన్ని గ్రూప్స్ సెలబ్రేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారైజేషన్ నాకు నేషనల్ అవార్డు వచ్చింది కలర్ ఫోటో. ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారికి నంది అవార్డులు వచ్చినాయి, రాజ్యసభ మెంబర్. వంశీ పైడిపల్లి అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది. మొన్న బన్నీ అన్నకి నేషనల్ అవార్డు ఫస్ట్ టైం ఫ్రమ్ తెలుగు. చిరంజీవి గారికి పద్మ విభూషణ్. సో చాలా మందికి ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం అంతా కలిసి we should make it a culture to celebrate this. And if we can, oka mass movement వీళ్ళిద్దరు కన్నా ఇద్దాం. Let's clap for them for like 15 seconds. And నేషనల్ అవార్డ్ రావటం అనేది ఇట్ ఈస్ మామూలు విషయం కాదు, చాలా రేర్ థింగ్. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నిన్న డైరెక్టర్స్ డే ద్వారా అల్లు అర్జున్ని ఫెలిసిటేట్ చేశారు అక్కడ బన్నీ అన్నని. సో అక్కడ నేను చూస్తుంటే వై డోంట్ వి డూ దిస్ మోర్ ఆఫెన్ అని అనిపించింది. అసలు ఎందుకు మనం ఇట్లా కలిసి ఎందుకు సెలబ్రేట్ చేసుకోము అబ్బా. ఎవరంటే వాళ్ళదే సక్సెస్ అనుకుంటారు. ఎందుకు? వీఆర్ ఆల్సో అ ఫ్యామిలీ, సో ద ఫ్యామిలీ ఈజ్ హియర్. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, ఐ ఫినిష్ క్విక్లీ. పెద్దలు ఉన్నారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ జానరా, ఒక కొత్త ప్రయత్నం, న్యూ కాన్సెప్ట్. దీంట్లో భయం, అత్యాస, కుట్ర అనే ఇమోషన్స్ మీద ఒక క్రైమ్ కామెడీ. ఇది చాలా ట్రిక్కీ జానరా, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ వెరీ డిఫరెంట్లీ, కామెడీ అనేది. అండ్ అది ఉదయ్ ద్వారా చాలా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. హోప్ఫుల్లీ యూ ఆల్ ఆల్సో లవ్ ఇట్. ఒక కొత్త ప్రయత్నం. నాకు తెలుసు ఒక ఇలాంటి టాటూ నా పేరు ముందు బేబీ అని పడిపోయింది. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎవరన్నా నాకు బేబీ హీరో అంటే, లేకపోతే బేబీ బాయ్ ఆనందంటే ఎవరన్నా ఇట్లా పిలిస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ ప్రతి సినిమా బేబీతో కంపేర్ చేయకూడదు, బికాజ్ ఎవ్రీ జానర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ క్రైమ్ కామెడీ. మీరు స్వామి రారా, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్ అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమా ఇది. సో హోప్ఫుల్లీ యూ ఆల్ లవ్ ఇట్. గో టు ద థియేటర్స్. సమ్మర్లో చాలా లీన్ పీరియడ్ నడిచింది మనకి తెలుగు సినిమాలకి. మళ్ళీ ఆడియన్సెస్ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది యాక్టర్స్, యావర్, ఈమో బేబీ, మన నయన్ సారిక, కృష్ణ చైతన్య, all the technicians, thank you so much for being a part of this film and supporting. I'll talk about this film and technicians more in the pre-release event.